నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టాను. దాని కాస్ట్ అరౌండ్ 500 ఉంటుంది. సో ఈరోజు నేను ప్రోడక్ట్ రిసీవ్ చేయడానికి వెళ్ళినప్పుడు నా ప్రోడక్ట్ అనేది ఇలా చిన్న పేపర్లో రిసీవ్ చేసుకున్నా. నాకు ఏమనిపించిందంటే చిన్న చిన్న కాస్ట్కే మంచి బాక్సుల్లో డెలివరీ ఇస్తారు కదా, ఎందుకు ఇలాంటి చిన్న పేపర్లో వచ్చిందని కొంచెం డౌట్ వచ్చింది. సో దాని తర్వాత నేను దీన్ని బాగా ఓపెన్ చేసి చదివినప్పుడు దీని మీద ఒక స్టోరీ ఉంది. ఇది ఆ స్టోరీలో ఏమని ఉందంటే అమెజాన్లో పనిచేసే ఎంప్లాయీ గురించి ఆ స్టోరీలో ఉంది. తన పేరు రజనీష. అమెజాన్ డెలివరీ సర్వీసెస్లో డెలివరీ అసిస్టెంట్గా తను పనిచేస్తుంది. ఆ స్టోరీలో ఆమె ఏం చెప్తుందంటే, నేను ఒక డిసబిలిటీ పర్సన్ని, నేను అమెజాన్లో ఒక ఎంప్లాయీగా పనిచేయడం వల్ల నాకు కాన్ఫిడెన్స్, ఇండిపెండెన్స్ ఏర్పడిందని ఆమె చెప్తుంది. అలాగే నా పిల్లల్ని చదివించుకుంటున్నా, నాకు వచ్చే మెడికల్ ఎక్స్పెన్సెస్ని నేను తీర్చుకోగలుగుతున్నాను ఆ స్టోరీలో క్లియర్గా మెన్షన్ చేసి. ఇలాంటి ప్యాకేజెస్, ఇలాంటి స్టోరీస్ వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి పీపుల్స్కి, ఒకటి అమెజాన్కి. ఎవరైతే డిసబిలిటీ ఉన్నారో వాళ్ళు హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఉండొచ్చు అని పీపుల్స్ని మోటివేట్ చేస్తుంది అమెజాన్. అట్లాగే ఇలాంటి స్టోరీస్ వల్ల అమెజాన్ తన బ్రాండ్ని ప్రమోట్ చేస్తుంది. దీన్ని చదివిన పీపుల్స్ ఏం చేస్తారు, అమెజాన్ యొక్క బ్రాండ్కి బాగా కనెక్ట్ అయిపోతారు. అదే అమెజాన్ యొక్క మెయిన్ ఐడియా. చాలా బాగుంది కదా. నువ్వు కూడా నాతో కనెక్ట్ అవ్వాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మరి.